రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళీ చురుకైన పాత్ర పోషించబోతున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను చూస్తే తెలుస్తుంది. మొన్నటి వరకు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిలతో భేటీ అయినటువంటి కేసీఆర్ నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్, కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయి ఈ నెల 14న బీసీ గర్జన పేరుతో కరీంనగర్లో తలపెట్టినటువంటి సభను విజయవంతం చేయడంపై దృష్టి సారించడం, అదేవిధంగా బీసీల అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసిన తీరుపై ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా త్వరలో రాష్ట్రపతిని కలిసి 42% బీసీ రిజర్వేషన్లపై మాట్లాడాలని వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బీజేపీ కూడా త్వరలో బీసీ అభ్యర్థిని పెట్టి ఎన్నికలకు పోతామంటూ ప్రకటనలు ఇస్తుండడం, బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది కాలంగా స్తబ్దుపడినట్టుగా కనిపించడంతో కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్ళీ బీసీ ఓట్లను ఆకర్షించేందుకు పక్కా ప్లాన్ రూపొందించినట్టుగా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది. మరి రానున్న పరిస్థితుల్లో బీసీ ఓట్లను ఎవరు ఏ విధంగా మలుచుకుంటారో, ఎవరు అధికారంలోకి వస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.